కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేవాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 990 దేవాలయాలు ఉండగా అందులో 416 దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. అయితే వాటి అభివృద్ధికి జిల్లా దేవాదాయ శాఖ అధికారి సూర్యప్రకాష్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాద పంపిణీ, అన్నదానం నాణ్యతలో నూతనంగా అనేక అంశాలు పరిగణలోకి తీసుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని సూర్యప్రకాష్ తెలిపారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాన్ని అన్ని దేవాలయాల్లో నిర్వహిస్తామంటున్న జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి సూర్యప్రకాష్తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖలోని 416 దేవాలయాలు అయితే ఉన్నాయి. అయితే ఈ దేవాలయాల పరిరక్షణ గురించి మనతో పాటు జిల్లా అధికారి సూర్యప్రకాష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు సూర్యప్రకాష్. నేను ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిగా రావడం జరిగింది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 990 దేవస్థానాలు ఉండగా అందులో 416 దేవాలయాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నేపథ్యంలో మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ శ్రీ కె రామచంద్రమోహన్ గారు వీరి యొక్క సూచనలు ఆదేశాల మేరకు ప్రతి దేవస్థానంలోనూ పరిశుభ్రతకి సంబంధించి, అదేవిధంగా ప్రసాదాలు అన్నప్రసాదాలు వాటి యొక్క నాణ్యత మీద, అదేవిధంగా వచ్చిన భక్తులకి సౌకర్యాలు కల్పించడంలోనూ దేవాదాయ ధర్మాదాయ శాఖ నూతనంగా అనేక అంశాలని పరిగణనలో తీసుకుని భక్తులకి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గడిచిన శివరాత్రికి కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ సఫలీకృతమైంది. అదేవిధంగా దేవాలయాల భద్రత నిమిత్తము సీసీ కెమెరాల పర్యవేక్షణ, కొన్ని ప్రాంతాల్లో ప్రతి చోట నైట్ వాచ్మ్యాన్లు, డే వాచ్మ్యాన్లు కూడా ఏర్పాటు చేయటము జరిగింది. ఇప్పుడు వేసవికాలం దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ కూడా కాళ్ళు కాలకుండా కూల్ పెయింట్లు వేయటము, అలాగే కార్పెట్స్ వేయటము, వచ్చిన భక్తులందరికీ కూడా మంచినీటి సౌకర్యం అందజేయటము, కొన్ని చోట్ల మజ్జిగ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా సేవలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి దేవాలయాలను కూడా రోజువారీ కాకుండా ఆ రోజు మరింత ప్రత్యేకమైన శ్రద్ధతోటి బూజులు అన్నీ కూడా దులిపి దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి క్రమంలో ముందంజలు తదిమా యొక్క శాఖలతో పోలిస్తే ముందంజలో ఉందని తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అర్చకులకి 15,000 రూపాయల యొక్క జీతం ఇవ్వటము, అదేవిధంగా వచ్చినటువంటి గుడికి వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాల కల్పనలో ఏర్పాటు చేయడంలోనూ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా వెళ్తుందని తెలియజేస్తుంది. ఈ జిల్లాలో ఉన్న ప్రతి దేవాలయాలను కూడా పరిరక్షణ తమ బాధ్యతగా ముందుకు వెళ్తానని సూర్యప్రకాష్ గారు మనతో చెప్పారు. ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా